అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్‌టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. మన భారతదేశ క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ గురించి షామా మొహమ్మద్ అనే కాంగ్రెస్ లీడర్ చాలా అవమానకరంగా, దారుణంగా వ్యాఖ్యలు చేశారు. ఏమిటో ఈ లీడర్లు కొందరు నోటికి ఎంతొస్తే అంత పుసుక్కుమని బయటకు వదులుతారు. తర్వాత అదంతా పెంట అవుతుంది. ఈ షామా మొహమ్మద్ కూడా అలాగే ఉన్నట్టుండి సోషల్ మీడియాలో చాలా పెద్ద పెంట పెట్టింది. భారత క్రికెట్ అంటే ఈమెకు ప్రేమ ఉన్నట్టు. It was just a generic tweet about a fitness of a sports person. It is not body shaming. It's about the fitness of a sports person. I always believe a sports person has to be fit. So I felt he's a bit overweight and I just ఇంకెవరికి అంత ప్రేమ లేనట్టు, అసలు క్రికెట్ అన్నవాడు అవుటే కావద్దు, అలా శిలాస్తంభం లాగా వికెట్ల ముందు పాతుకుపోవాలి అన్నట్టు, అదే రూల్ అన్నట్టు. ఈవిడ నిన్న రోహిత్ శర్మ న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో 17 బంతులు ఆడి 15 పరుగులకు అవటవగానే షామా మహమ్మద్ అను ఈవిడ రోహిత్ శర్మ పైన అవమానకరమైన వ్యాఖ్యలను విడిచింది. ఈ సీన్కు సంబంధించిన చిన్న క్లిప్ ఇచ్చాను చూడండి. ఈమె ఎక్స్లో రోహిత్ శర్మ ఒక క్రీడాకారుడిగా లావుగా ఉన్నాడు, బరువు తగ్గాలి, మరియు భారతదేశంలో ఇప్పటి వరకు ఉన్న అందరి కెప్టెన్ల కంటే అత్యంత ఆకట్టుకోలేని కెప్టెన్. అతని కంటే ముందు కెప్టెన్లుగా చేసిన గంగూలీ, టెండూల్కర్, ద్రావిడ్, ధోని, కోహ్లీ, కపిల్ దేవ్, శాస్త్రి ఇంకా మిగతా వారితో పోలిస్తే అతనిలో ప్రపంచ స్థాయి లక్షణాలేవీ లేవు. అతను ఒక సాధారణమైన కెప్టెన్, అదృష్టం వల్ల కెప్టెన్ అయ్యాడు, ఒక సాధారణ ఆటగాడతడు అంటూ వ్యాఖ్యానించింది. రోహిత్కి ముందు అందరి కెప్టెన్లు స్లిమ్ముగా ముద్దుగా ఉన్నారట, రోహిత్ ఒక్కడే లేడట. చిత్రమే. రోహిత్ అదృష్టంతో కెప్టెన్ అయ్యాడు, ప్రపంచ స్థాయి క్రికెటర్ అవడానికి అతని దగ్గర ఏముంది అంటోంది. చిత్రమే. ఇదేంది మచ్చా ఇది? ఈవిడెవరు? ఈవిడ ఎక్కడి నుండి పుట్టుకు వచ్చింది? ఈవిడకు రోహిత్ శర్మ ఫ్యాటీనెస్ గురించి ఇంత దిగులు ఎందుకు? ఈవిడ రోహిత్ శర్మ ఫ్యాటీ బాడీని గురించి అంటున్న నెపంతో రోహిత్ని విమర్శించినట్ట, భారత టీముని విమర్శించినట్ట, సెలక్షన్ కమిటీని విమర్శించినట్ట, ఇంకాస్త ముందుకు వెళితే భారతదేశాన్నే విమర్శించినట్ట. ఇందులో ఎన్ని నట్టులు ఉన్నట్టు ఉండే అవకాశం ఉన్నట్టుందో చూశారా? అసలు రోహిత్ శర్మ అంటే ఏమిటండి? ఒక గవాస్కర్, ఒక కపిల్ దేవ్, ఒక సచిన్, ఒక ధోని, తర్వాత ఒక రోహిత్ కాదా? ఏమీ సాధించలేదండి రోహిత్ని ఏమని పిలుస్తారో మనకు తెలియదా? రోహిత్ని భారత క్రికెట్ ప్రేమికులు హిట్ మ్యాన్ అని పిలుచుకుంటారు. అతడు బ్యాట్ దులపడంగాని స్టార్ట్ చేస్తే ప్రత్యర్థులకు దూల తీరిపోవాల్సిందే. షామా మహమ్మద్ రోహిత్ శర్మను ఇతను ఒక సాధారణ బ్యాట్స్మెను, ప్రపంచ స్థాయి ఏముంది ఇతనిలో అంటోంది. ధూమ్ తకిట ధామ్ తకిట ధీమ్ తకిట తకిటతోం. ఇది విన్న అభిమానులకి ఇలా ఒళ్ళు భగభగా మండిపోయిందనుకోండి. ఒక్కరొక్కరుగా ఎక్స్లోకి దిగి షామా మహమ్మద్ని పోస్టులతో ధామ్ తికిట ధీమ్ తికిట అంటూ కౌంటర్ ఇచ్చారు. అసలు రోహిత్ శర్మ ట్రాక్ రికార్డు ఏమైనా ఆర్డినరీయా? 267 వన్డేల్లో 49.26 సగటుతో 10,987 పరుగులు, 12.70 స్ట్రైక్ రేటుని సాధించాడు. ఇందులో 32 సెంచరీలు, 57 హాఫ్ సెంచరీలు, హయ్యెస్ట్ 264 పరుగులు ఒకే వన్డేలో చేసిన తిరుగులేని మునగాడతడు. వన్డేల్లో 3 డబుల్ సెంచరీలు సాధించిన ఒకే ఒక్కడు రోహిత్ శర్మ ఒక సాధారణ ఆటగాడు అన్నవారికి కళ్ళు కాకులెత్తుకెళ్ళాయా? నో అదర్ ప్లేయర్స్ డన్ దిస్ జాబ్, ఓన్లీ రోహిత్ హ్యాస్ అచీవ్డ్ దిస్ ఫీట్. కళ్ళు కాకులెత్తుకెళ్ళాయా? టెస్టుల్లో 12 సెంచరీలు, T20లో 5 సెంచరీలు, వన్డేల్లో కెప్టెన్గా 3వ అత్యధిక విజయాల జాబితాతో వివ్ రిచర్డ్ రికార్డుని సమం చేశాడు. ఇంటర్నేషనల్ క్రికెట్లో ఓపెనర్గా భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన టెండూల్కర్ తర్వాత 2వ వాడుగా ఉన్నాడు. 340 సిక్సర్స్ బాది అత్యధిక సిక్సర్ల వీరులలో 2వ వాడిగా ఉన్నాడు. కెప్టెన్గా మొత్తం 140 మ్యాచ్లకు గాను 101 మ్యాచ్లు గెలిచి 33 లూజ్ అయ్యాడు. వన్డేల్లో 54 గాను 40 గెలిచి 12 లూజ్ అయ్యాడు. టెస్టుల్లో 12 గెలుపు 9 ఓటమి, T20ల్లో 40 గెలుపు 12 ఓటమి, ఒక T20 టోర్నమెంటు విజయం. IPLలో 158కి గాను 87 గెలుపు 67 ఓటమి. కెప్టెన్గా 6 సార్లు IPL టైటిల్స్ని గెలిచాడు. మొత్తం 9 టైటిళ్లు ఆసియా కప్తో సహా గెలిచాడు. ఇలా రోహిత్ శర్మ ట్రాక్ రికార్డు అసాధారణమైన రీతిలో, అనితర సాధ్యమైన రీతిలో ఉంటుంది. మరి అలాంటి రోహిత్ శర్మ సాధారణమైన ప్లేయర్, అత్యంత గుర్తింపు లేని కెప్టెన్ ఎలా అయ్యాడు? ఇలా అన్నవారికి కళ్ళు కాకులెత్తుకుపోయాయా? ఎవరండి? మన రోహిత్ శర్మనే, మన హిట్ మ్యాన్నే అసమర్థ కెప్టెన్,
బరువు తగ్గాలి, లావుగా ఉన్నాడు అని కామెంట్ వేసింది అని చూద్దాం పదండి ఆవిడెవరో. ఈమె పేరు షామా మహమ్మద్. 1973 మే 17న ఈమె కేరళలో జన్మించింది. BDS అంటే డెంటల్ డాక్టర్ చేసింది. 2015కి ముందు జీటీవీలో చేసింది. 2015లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో చేరింది. సో ఈమె కేరళలో కాంగ్రెస్ ప్రతినిధిగా ఉన్నారు. ఇది షార్ట్గా ఈమె బయోడేటా. మరి ఈమెకు ఉన్నట్టుండి ఏమనిపించిందంటారు? భారత్కి రోహిత్ కెప్టెన్సీ వల్ల నష్టం జరుగుతుంది అన్న దిగులు పట్టుకుందంటారా? షామా మహమ్మద్ గారికి రోహిత్ శర్మ కెప్టెన్సీ వల్ల దేశానికే నష్టం జరుగుతోందన్న ఆవేశం కలిగిందంటారా? షామా మహమ్మద్ గారికి దేశం అంటే ఎంత ప్రేమ అంత ప్రేమ అంటారా? మరి ఓవైపు పాకిస్తాన్ అండ్ దుబాయ్లో జరుగుతున్న ఛాంపియన్షిప్ ట్రోఫీలో ఓటమే లేకుండా భారత జట్టు సెమీస్కి చేరిపోయింది ఆల్రెడీ. పోనీ ఆడిన అన్ని మ్యాచుల్లో తుస్సుమంటోంది, నీరు కారిపోతోంది, ఘోరం దారుణం, ఇంత అన్యాయమా, అన్నింట్లోనూ ఓడిపోతోంది అని గుండెమండినోళ్ళు ఎలా వరుసపెట్టి కెప్టెన్స్తో సహా అందరినీ తిట్టుకుంటారో అలా ఇప్పుడు రోహిత్ శర్మపై అవాక్ అని చెవాక్ అని విరుచుకుపడటం ఏమిటి? ఏంటో మచ్చా, ఇదెక్కడి చోద్యమో కదా మచ్చా. షామా మహమ్మద్ గారికి ఏమనిపించిందో, క్రికెట్ టీముపై అభిమానమా, దేశంపై అభిమానమా ఏమిటో గాని గెలుస్తున్న టోర్నీలో ఆడుతున్న కెప్టెన్ని పట్టుకుని ఫ్యాటీగా ఉన్నాడు, బరువు తగ్గాలి, ఎంతమాత్రం గుర్తింపు లేని కెప్టెన్ అనడంతో మరి రంగంలోకి దిగాల్సిన వారు దిగుతారు కదా. ఫ్యాన్స్తో పాటు బీజేపీ కూడా షామా మహమ్మద్పై తీవ్ర విమర్శలను గుప్పిస్తూ రంగంలోకి దిగారు. బీజేపీ పొలిటికల్ ఎనలిస్టు షహజాద్ పూనేవాలా రాహుల్ గాంధీ నాయకత్వంలో 90 ఎన్నికల్లో ఓడిపోయిన వారు రోహిత్ శర్మ నాయకత్వం మాత్రం ఆకట్టుకోలేదు అంటున్నారు. ఢిల్లీలో 6 సార్లు నాకౌటు, 90 సార్లు ఎలక్షన్స్లో ఓటమితో రికార్డు సాధించడమేమో ఒక అద్భుతం. T20 ప్రపంచ కప్ గెలవటం మాత్రం అద్భుతం కాదు అంటారా? కెప్టెన్గా రోహిత్ అద్భుతమైన ట్రాక్ రికార్డు కలిగి ఉన్నాడు అన్నారు పూనేవాలా. ఇలా అనటం చాలా ధైర్యం. దశాబ్దాలుగా అథ్లెట్లను అవమానించింది కాంగ్రెస్, వారికి గుర్తింపు ఇవ్వనిది కాంగ్రెస్. ఇప్పుడు క్రికెట్ దిగ్గజాన్ని ఎగతాళి చేసేది కాంగ్రెసే. బంధుప్రీతిపై ఆధారపడి నడిచే కాంగ్రెస్ పార్టీ ఛాంపియన్షిప్ పైన ఉపన్యాసాలు ఇస్తోంది. ఇప్పుడు రోహిత్ వరల్డ్ కప్ గెలిచిన కెప్టెన్, రాహుల్ గాంధీ స్వంత పార్టీని నేలకూల్చే కెప్టెన్ అంటూ మరొక బీజేపీ ప్రతినిధి రాధికా కేరా అన్నారు. ఇక ఇలా షామా మహమ్మద్ మాటలని ఊచకోత కోస్తూ చాలా మంది పోస్టులు పెట్టారు. కోర్స్ ఆమె పార్టీ వాళ్ళు, టీఎంసీ వాళ్ళు, మరికొందరు ఆమెకు కూడా సపోర్టు ఇచ్చారనుకోండి. అంతా అయిపోయిన తర్వాత ఆఖరిలో ఆమె నేను అన్న దాంట్లో తప్పేముంది, క్రీడాకారుల ఫిట్నెస్ గురించి ఒక సాధారణమైన ట్వీట్ చేశాను అంతే, దీనిని బాడీ షేమింగ్ అంటున్నారు, అది బాడీ షేమింగ్ కాదు, ఒక క్రీడాకారుడు ఫిట్నెస్గా ఉండాలి అని నేను ఎప్పుడూ నమ్ముతాను, మరియు అతను కొంచెం బరువుతో ఉన్నాడు అని భావించాను, కాబట్టి నేను దానిని గురించి ట్వీట్ చేశాను, నాపై ఎటువంటి కారణం లేకుండా దాడి జరిగింది, అతనిని మునుపటి కెప్టెన్లతో పోల్చినప్పుడు నేను ఒక ప్రకటనను చేశాను, అలా చేయటం నా హక్కు, అలా చెప్పడంలో తప్పేముంది, ఇది ప్రజాస్వామ్యం అంటూ సమర్థించుకున్నారు. రోహిత్ శర్మ ఏజ్ ఇప్పుడు 37. ఆయన అన్ని ఫార్మాట్స్లో కూడా రిటైర్మెంట్కి నియర్గా ఉన్నాడు. అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉన్నవాడు. అతనికి ఇప్పుడు బరువు తగ్గు, నువ్వు గుర్తింపే లేనివాడివి, గత కెప్టెన్లందరికంటే నువ్వు గొప్పవాడివి కాదు, అదృష్టంతో కెప్టెన్ అయ్యావు అని ఓవైపు అంటూనే నేను అన్న దాంట్లో తప్పేముంది, అలాగే అంటాను, ఇది ప్రజాస్వామ్య దేశం అంటే అబ్బో మచ్చా, ఆమె పేరు షామా మహమ్మద్ అట అని భయపడాల్సిందే. మరి ఫ్రెండ్స్, మరి ఆమె రైట్ చెప్పినట్ట రాంగ్ చెప్పినట్ట? మరి మీరు మీ కామెంట్తో తెలియజేయండి. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.